హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ వల్లభనేని. ఈ రోజు వీడియోలో నిల్వ పచ్చడిలో ఒకటైన క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా పట్టుకోవాలనేది చూసేద్దాం. మా అమ్మ అయితే నిల్వ పచ్చళ్ళు బాగా పడుతుందండి. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చుట్టుపక్కన వాళ్ళైతే అడిగి మరీ ఆర్డర్లు ఇచ్చుకుని చేయించుకుంటారు. మాకు తెలిసిన వాళ్ళైతే క్యాలీఫ్లవర్ పచ్చడి 1/2 kg ఆర్డర్ ఇచ్చారు. సర్లే కదా అని క్యాలీఫ్లవర్ పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో మన వ్యూవర్స్ కూడా చూపించమ్మా అంటే ఎలా చేసుకోవాలనేది ప్రొసీజర్ చూపించేసింది మా అమ్మ. ఇక్కడ క్యాలీఫ్లవర్ పచ్చడి కోసం అయితే ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు వాటిని పెద్ద గిన్నెలోకి తీసుకుని వాటర్తో కడుక్కోవాలి. ఎందుకంటే ఏమన్నా దుమ్ము ధూళి పురుగు ఉన్నా పోతాయి. క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే బాగా వాటర్తో వాష్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో నీళ్లు లేకుండా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక క్లాత్ మీద వేసి అందులో ఉన్న తేమ పోయేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒకవేళ క్యాలీఫ్లవర్ ముక్కల్లో తేమ ఉంటే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది. తేమ పోయేంత వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే గిన్నెలో తీసేసుకుని వీడియోలో చూపిస్తున్న గ్లాసుతో ఒక గ్లాస్ కారం వేసుకోవాలి. కొంచెం తగ్గించి అదే గ్లాస్తో ఆవపిండి వేసుకోవాలి. అందులో సగం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని బాగా కలుపుకొని ఒక రోజు నైట్ అంతా ఉప్పు ముక్కలకి పట్టేటట్టు ఊరనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసుకుని చూసుకోవాలి. అందులోనే కొంచెం వేరుశనగ నూనె కూడా వేసుకుని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్నాక దాని మీద మూత పెట్టుకుని నైట్ అంతా వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 10 నుంచి 15 వెల్లుల్లి పొట్టు తీసుకుని రోట్లో కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇక్కడ మనం వెల్లుల్లి అయితే కచ్చాపచ్చాగా దంచేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. క్యాలీఫ్లవర్ పచ్చడిలో పులుపు కోసం ఒక పెద్ద క్యాలీఫ్లవర్కి 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసుకున్నాము. ముందు రోజు ఊరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా వాటర్ ఫామ్ అయి ఉంటుంది అన్నమాట. అందులో ఒక స్పూన్ మెంతిపిండి, దంచుకున్న వెల్లుల్లి ముద్ద, 2 పెద్ద సైజు నిమ్మకాయలు కట్ చేసుకున్నాము. వాటి జ్యూస్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం అయితే పిండేసుకున్నాము. ఇప్పుడు ముక్కల్లో బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ పచ్చడి టేస్ట్ అంతా కలిపే విధానంలోనే ఉంటుంది. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఇందాక మెజర్మెంట్స్ తీసుకున్న గ్లాస్తోనే మనం 2 గ్లాసెస్ ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె తీసుకుంటున్నాము. ఆయిల్ వేసాక మళ్ళీ కలపడం స్టార్ట్ అన్నమాట. ఇప్పుడు ఉప్పు కారాలు సరిపోయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకే సాల్ట్ వేసుకున్నాము. పచ్చడి మీద మూత పెట్టుకుని ఈవినింగ్ ఓపెన్ చేసి చూస్తే పచ్చడి మీద ఆయిల్ ఇలా తేలుతుంది. ఇంకేముందండి, మన టేస్టీ క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే తినడానికి రెడీ అయిపోయింది. నేనైతే మా అమ్మ పచ్చడి చేస్తున్నప్పుడు వీడియో తీస్తా పచ్చడి ఎలా చేయాలో నేర్చేసుకున్నాను. మీలో ఎవరికైనా నిల్వ పచ్చళ్ళు చేయడం రాని వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. క్యాలీఫ్లవర్ పచ్చడి మొత్తం అయితే డబ్బాలోకి తీసేసుకున్నామండి. ఇంకా గిన్నెలో కొంచెం పచ్చడి అడుగునుంది, ఇంకా దాన్ని మనం వదులుతామా? ఇక అలా వేడివేడిగా అన్నం వండేసుకుని ఆ మిగిలిపోయిన పచ్చడి గిన్నెలో వేసుకుని మా అమ్మ ముద్దలు చేసి మా అందరికీ పెడుతుంటే ఆ ముద్ద టేస్టే వేరండి. మీకు కూడా ఇలా తినే అలవాటు ఉందా? లేకపోతే ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరు కూడా ఒకసారి మా అమ్మ స్టైల్లో ఇలా క్యాలీఫ్లవర్ పచ్చడి పట్టి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే ఇక్కడ మా అమ్మ కలిపి పెట్టే పచ్చడి ముద్దలతో ఎంజాయ్ చేస్తాను. మీరైతే వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.